నువ్వు ప్రతిరోజు దేవుని స్తుతించాలి, తండ్రిని స్తుతించాలి, కుమారుని స్తుతించాలి, పరిశుద్ధాత్మ దేవుని స్తుతించాలి. ఇప్పుడు ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని తండ్రి కుమారుని పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుడిని మాత్రమే స్తుతిస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్తోత్రం, మీరు నాతో ఉన్నందుకు స్తోత్రం, మీరు నాలో ఉన్నందుకు స్తోత్రం, మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం, ఓకే మంచిదే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కోసం ప్రాణం పెట్టలా, యేసయ్య పెట్టారు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే స్తుతించినప్పుడు ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవునితో పాటు ప్రతిరోజు అయ్యా యేసయ్యా నాలాంటోడి కోసం ప్రాణం ఏంటయ్యా, నా పాపం మీరు భరించడం ఏంటయ్యా, అయ్యా 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 నా కోసం సిలువెక్కినందుకు మీకు స్తోత్రం, నా కోసం రక్తం కాచినందుకు మీకు స్తోత్రం. ముగ్గురులో మనం ఏ వ్యక్తిని పక్కన పెట్టినా మిస్ అయినా పరిపూర్ణత ఉండదు. భోజనంలో చూడండి, చాలా మంది అంటారు అబ్బా ఉట్టి చారేసి పెట్టిందిరా ఈరోజు మావిడ, కూర అంటే ఎంత బాగుండేదిరా అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. పిల్లలు కూడా అమ్మా ఏంటమ్మా ఈరోజు భోజనం తిన్నట్టు లేదమ్మా, ఐటమ్స్ అన్ని లేవని ఏమంటాడంటే భోజనం తిన్నట్టు లేదు. ఇప్పుడు పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుంది? తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు, కుమారుడిని గుర్తు చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మని గుర్తు చేసుకున్నప్పుడు. నువ్వు ముగ్గురిని గుర్తు చేసుకో, నీ హృదయం ఉప్పొంగిపోద్ది, నీ హృదయం నిండిపోద్ది. నువ్వు ఒక్కరినే గుర్తు చేసుకో, మామూలుగా ఉంటుంది.